వృషభ రాశి వాళ్లకు ఈ వారం మెరుగైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వివిధ కార్యక్రమాల్లో నిర్వహించేటటువంటి లేదా అవలంబించేటటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అవి చక్కని శుభ ఫలితాలను కలుగచేస్తుంటాయి. మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం పనుల యొక్క ఒత్తిడిని విశేషంగా తగ్గించగలుగుతుంది. నిర్విఘ్నంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో ఆలోచించినట్లయితే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తోటి ఉద్యోగస్తులతో సామరస్యమైనటువంటి వాతావరణం కలిసి వస్తుంది. ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపట్టగలుగుతూ ఉంటారు. అయితే మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం ద్వారా వృషభ రాశి వాళ్లకు ఈ వారం విశేష శుభ ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. స్నేహితులతో బంధువులతో వ్యవహరించే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు మీ యొక్క సంయమనాన్ని కోల్పోకూడదు. మధ్యలో కొన్ని చికాకులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా హుందాగా వ్యవహరిస్తూ మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు పొందటంలోనే లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా అవగాహన పెంచుకుంటుండాలి. ఆకర్షించేటటువంటి విధంగా మీ మాటలు ఉంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు నిజాయితీతో వ్యవహరించడం ద్వారా మీ పైన స్థిరమైనటువంటి నమ్మకం ఏర్పడటం, మీ వ్యాపారాలు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు కలగటం మీ కష్టపడేటటువంటి విధానంలో కనిపిస్తుంది. ఈ వారం ఈ వృషభ రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం, గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి సమర్పణ చేయటం, గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం ద్వారా వృషభ రాశి వారు ఈ వారం మెరుగైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.